అది నాయిస్ కట్ చేస్తున్నాం మేడం అనగానే, నాయిస్ కట్ చేస్తున్నారు, కట్ చేయకండి, నాకు ఒకసారి ఆ వీడియో ఒరిజినల్ వీడియో కావాలి అనగానే, అది లోపల సిస్టంలో పెట్టేస్తాను, మీరు లోపలికి వెళ్ళి చూడండి మేడం అనగానే సరే అని శృతి కాస్త లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళేసరికి ఒక్కొక్కటి ఫార్వర్డ్ చేస్తూ ఉండగా శృతికి శోభ ఇటు సురేంద్ర ఇద్దరు మగవాళ్ళతో మాట్లాడారు కదా, అది కాస్త చూసింది. కొంచెం ఫార్వర్డ్ చేసేసరికి వాళ్ళు మళ్ళీ బాలు దగ్గరికి వెళ్ళి గొడవ పడుతున్నట్టు కనిపిస్తుంది. అది కొంచెం ముందుకు ఫార్వర్డ్ చేసేసరికి మళ్ళీ వాళ్ళు వచ్చి శోభతో మాట్లాడినట్టు కనిపించేసరికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదే అనుకుంటూ కొంచెం సౌండ్ వాల్యూమ్ పెంచేసరికి కొంచెం ఇయర్ ఫోన్స్ అవి పెట్టుకుని వినేసరికి వినిపిస్తూ ఉంటాయి, ఏదో సౌండ్స్లో వినిపిస్తూ ఉంటాయి. వినిపించేసరికి ఏంటి మమ్మీ వీళ్ళని పెట్టి బాలుని రెచ్చగొట్టమని చెప్పిందా, బాలుని రెచ్చగొట్టడం వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి అనుకుంటూ కొంచెం ఫార్వర్డ్ చేసేసరికి శోభ సురేంద్ర ఇద్దరు ఒక చోట కనబడతారు. ఏంటి నువ్వు తీసుకొచ్చిన వాళ్ళు చవట దద్దమ్మల్లా ఉన్నారే, వాళ్ళు బాలుని రెచ్చగొడతారా, బాలుని రెచ్చగొట్టకపోతే ఇక్కడ గొడవ జరగకపోతే శృతి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, అప్పుడు మన ఇంట్లో శృతిని ఉంచుకోవాలనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వదు అని చెప్పి ఇంకా సురేంద్ర శోభ మాట్లాడుకుంటారు. ఒక్కసారిగా శృతి షాక్ అవుతుంది. అంటే నన్ను పుట్టింట్లోనే ఉంచడం కోసం ఇలా ప్లాన్ చేశారా, అసలు ఏంటిదంతా, మమ్మీ డాడీ ఎలా ఎందుకు ఆలోచించారు అని చెప్పి అనుకుంటూనే కొంచెం గొడవ దగ్గరికి వెళ్ళేసరికి గొడవ అంతా చూస్తూ ఉండేసరికి సత్యం సురేంద్రకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ సురేంద్ర మాత్రం 1-2 సార్లు మీనాని దొంగ అంటూ మాట్లాడేసరికి శృతికే బాధ కలుగుతుంది. ఇంకా అదంతా కూడా చూశాక తప్పెవరిదంటే మమ్మీ డాడీదే క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ 2 మనుషులు పెట్టి గొడవ చేయించాలని చూశారు, అది వర్కౌట్ కాకపోవడంతో ఈ రకంగా ప్లాన్ చేశారన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ మమ్మీ డాడీని వదిలిపెట్టకూడదు. పాపం బాలు మీనా ఏం తప్పు చేశారు, బాలు వచ్చినప్పటి నుంచి సైలెంట్గానే కదా ఉన్నాడు అని చెప్పి వెంటనే ఇంటికి వెళ్తుంది శృతి ఆ వీడియో అంతా తీసుకుని. ఇంటికి వెళ్ళేసరికి మమ్మీ డాడీ అంటూ గట్టిగా పిలవడంతో ఏంటి శృతి ఏం జరిగింది అనగాని, ఎందుకు మమ్మీ మీరెంత దారుణంగా ప్రవర్తిస్తారని అస్సలు అనుకోలేదు, కూతురు మీద ప్రేమ ఉండొచ్చు కానీ తన ఇంటి నుంచి శాశ్వతంగా ఈ ఇంటికి తీసుకురావాలనుకోవడం చాలా పెద్ద తప్పు అని చెప్పనేసరికి ఏ ఇంటి నుంచి ఏ ఇంటికి తీసుకురావడం అని చెప్పాను కానీ, నేను మా అత్తవారింటినే నా ఇల్లు అనుకున్నాను, మరి ఇల్లు పరాయి ఇల్లే కదా అవుతుంది, మరి ఇంటికి తీసుకురావడం తప్పే కదా అని చెప్పనేసరికి ఏంటి శృతి నీ అమ్మ వాళ్ళ ఇల్లు నీకు పరాయి ఇల్లు ఎలా అవుతుంది అనగానే, ఏ మమ్మీ నీకు తెలీదా, ఆడపిల్లకు పెళ్ళవగానే అత్తవారిల్లే తన సొంతిల్లు అవుతుంది, పుట్టింటిల్లు పరాయిల్లు అవుతుందని నీకు తెలుసు కదా మమ్మీ, నువ్వు చాలా దారుణంగా ఆలోచించావు మమ్మీ, నేను నా భర్తతో కలిసి లేను, నా భర్త తన పుట్టింటికి వెళ్ళలేదు, ఎక్కడో బయట ఉంటున్నాడు, అలాంటి పరిస్థితి నా భర్తకి ఎందుకు తీసుకురావాలి, అసలు బాలు మీనా ఏం తప్పు చేశారు, బాలు దేనికైనా ఆవేశపడతారని మీరు టార్గెట్ చేశారా, బాలు చేత గొడవ చేయించి ఫంక్షన్ అంతా గొడవ చేసి నన్ను పుట్టింట్లో ఉంచేయడం కోసమే కదా మీరు ఇదంతా ప్లాన్ చేశారు అని చెప్పనేసరికి శృతి అనగానే, నాకు తెలుసు మమ్మీ, తెలుసు డాడీ, మీరంతా ఆ ఫంక్షన్లో మాట్లాడుకున్నదంతా కూడా నేను చూశాను, ఇంటికి వచ్చేసరికి మీరు మాట్లాడుకోవడం కూడా నేను విన్నాను, ఇంకా తెలియకుండా ఎలా ఉంటుంది మమ్మీ, తెలుసుకోకుండా ఎలా ఉంటాను, అన్నీ తెలుసుకున్నాను డాడీ, మీరు ఇక్కడ కాదు, మీరు ఆ ఇంటికి రావాల్సిందే, వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు శృతి, మీ డాడీ అక్కడికి వచ్చి క్షమాపణ చెప్పడం ఏంటి, అసలు నువ్వు బుద్ధుండే మాట్లాడుతున్నావా అనగాని, తప్పు చేసిన వాళ్ళే క్షమాపణ చెప్పాలి కదా మమ్మీ, బాలు మీనా విషయంలో తప్పు చేసింది డాడీ, నోటుకొచ్చినట్టల్లా మీనాని దొంగ అంటూ 10 సార్లు మాట్లాడింది డాడీ, అలాంటి తప్పుడు డాడీయే తప్పు చేశారు, డాడీయే మీనా బాలుకి క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పనేసరికి నేను చెప్పను అనగాని, సరే డాడీ మీరు నాతో పాటు అక్కడికి వస్తాను అని మీ అంతటా మీరు చెప్పే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగను, గదిలోంచి బయటికి రాను అంటూ గబగబా శృతి గదిలోకి వెళ్ళిపోతుంది.
గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. ఇదేంటండి, తన సంతోషం కోసమే కదా అని చెప్పాను కానీ తనకు సంతోషం అక్కడే అనుకుంటుంది. నేను వాళ్ళకి క్షమాపణ చెప్పడం ఏంటి, నాన్ సెన్స్ అని చెప్పనేసరికి లేదు చెప్పి తీరాలి అని అంటుంది కదండి. ఏం చేద్దాం మరి అనగానే ఉండని ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాను అనేసరికి ఆ రోజంతా శృతి ఏమీ తినదు. మరుసటి రోజు ఉదయం కూడా లేవదు. లేవకపోవడంతో ఏమండి, శృతి అలానే ఉంటే శృతికి ఏదైనా జరుగుతుందండి, తర్వాత మనం అంతా బాధపడాలి. కేవలం సారీయే కదా అంటుంది, దానివల్ల మీరేమీ తగ్గిపోరు కదా, మీరు దయచేసి ఒప్పుకోండి అనగానే సరే చేస్తానా అని చెప్పి ఇంక వెళ్ళి తలుపు కొడుతుంది. శృతి, మీ డాడీ సారీ చెప్పడానికి ఒప్పుకున్నారు, పద వెళ్దామనగానే గబగబా శృతి తలుపు తీస్తుంది. పదండి డాడీ అని చెప్పి శృతిని శోభని తీసుకుని అక్కడికి వెళ్తుంది. రవికి కూడా ఫోన్ చేయడంతో రవి కూడా వస్తాడు. వచ్చేసరికి నన్ను క్షమించండి అనగానే మీనా బాలుకి డాడీ అని చెప్పనేసరికి మీనా బాలు నన్ను క్షమించండి అమ్మ మీనా, నువ్వు దొంగతనం చేసే మనిషివి కాదు అని తెలిసినా కానీ నేను ఏదో నిన్ను అపార్థం చేసుకుని అంతమందిలో దొంగ దొంగ అంటూ నీ మీద నింద వేశాను, నన్ను క్షమించు, నేను నీ విషయంలో తప్పు చేశాను, నన్ను తప్పుగా అనుకోవద్దు, నన్ను క్షమించు అని చెప్పి నన్ను క్షమించండి మీనా బాలు అని చెప్పనేసరికి ఇంకా మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి, మీరు నా తండ్రి లాంటి వారు, మీరు నన్ను క్షమాపణ అడగొద్దు, కానీ ఆ రోజు జరిగింది నేను చెప్పిన తర్వాత కూడా మీరు అర్థం చేసుకోకుండా నన్ను దొంగ అన్నారు. నేను ఎప్పుడూ కూడా అలాంటి పని చేయలేదు. కష్టపడి సంపాదించడం, కష్టపడి పని చేయడం, కడుపు నిండా తినడం అదే మా నాన్న నేర్పించాడే తప్ప నేను దొంగతనం చేయాలని అనుకోలేదు. అది మీరు అర్థం చేసుకుంటే చాలు అని చెప్పనేసరికి చాలా శృతి ఇంకా మేము వెళ్తాము అని చెప్పాను. కానీ సరే డాడీ అని చెప్పి ఇంకా శోభ సురేంద్ర ఇద్దరు వెళ్ళిపోతారు. ఏంటమ్మా శృతి, మీ డాడీని ఇక్కడి వరకు తీసుకొచ్చి క్షమాపణ చెప్పించావా అంటూ ప్రభావతి అడిగేసరికి అవునాంటీ, తప్పు ఎవరు చేసినా క్షమాపణ చెప్పాల్సిందే. బాలు మీనాల్ని అడ్డు పెట్టుకుని మా డాడీ నన్ను పుట్టింటికి తీసుకువెళ్ళిపోవాలని మా మమ్మీ డాడీ ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ కాస్త నేను తెలుసుకున్నాను. అందుకే మా డాడీ మీ ఇంటికి వచ్చి మీనా బాలులకి క్షమాపణ చెప్పి తీరాలి అని చెప్పి కండిషన్ పెట్టాను. ఈ గొడవ నిన్న జరిగింది. నిన్నటి నుంచి నేను ఏమీ తినలేదు. మీనా, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం నా కోసం ఏదైనా చేసి పెట్టవా అనగానే సరే శృతి అంటూ ఇంకా మీనా గబగబా వంటగదిలోకి వెళ్ళి శృతికి కావలసినవన్నీ చేస్తుంది. సారీ అన్నయ్య, నిన్ను అర్థం చేసుకోలేదు. నువ్వు తప్పు చేసేవాడివని కాదు అని నాకు తెలుసు, కానీ అక్కడ ఏం చేయాలో అర్థం కాలేదు అనగానే పర్వాలేదు లేరా, మీరైతే సంతోషంగా ఇక్కడికి వచ్చేసారు కదా, నాన్న చూడు ఎంత సంతోషపడుతున్నారో, అందరూ కలిసి ఉండాలనేదే నాన్న కోరిక, కానీ కొంతమందికి లేకపోయినా నాన్న మాత్రం కలిసే ఉండాలి అని అంటారు అని చెప్పి బాలు అనేసరికి ఏంట్రా నా వంక చూస్తున్నావు అని చెప్పనగానే నీ వంక ఏం చూడలేదు ప్రభావతమ్మ, గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకోవడం దేనికి, నువ్వే మమ్మల్ని విడదీయాలని చూస్తున్నావా ఏంటి అంటూ బాలు అనగానే ప్రభావతి ఏం మాట్లాడదు. ఈ లోపు శృతి కోసం మీనా రెడీ చేసి తీసుకొచ్చేసరికి రా రవి అని చెప్పనగానే ఇంకిద్దరు కూడా కూర్చుని ఇంకా మీనా వడ్డిస్తుంటే గబగబా తింటారు. చాలా ఆకలిగా ఉంది మీనా, చాలా టేస్టీగా ఉంది అని చెప్పి గబగబా మీనా చేసిన ఫుడ్ అయితే శృతి తినేసి సరే ఇంకా నేను వెళ్ళి పడుకుంటాను, నీరసంగా ఉంది, రాత్రంతా ఏమీ తినలేదు కదా అని చెప్పాను. కానీ సరే అని ఇంకా శృతి వెళ్ళబోతూ ఉండగా శృతి అని చెప్పి మీనా కాస్త శృతిని హత్తుకుంటుంది. చాలా సంతోషపడతారు. ప్రభావతి మాత్రం చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇంకా రోహిణి మనోజ్ కూడా కుళ్ళుకోవడం కామనే కదా. సో ఈ రకంగా శృతియే వాళ్ళ అమ్మ నాన్న తప్పు చేశారన్న విషయం తెలుసుకుని ఇంటికి తీసుకొచ్చి మరీ క్షమాపణ చెప్పిస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.